రెస్పాన్స్ ఏంటి, భయపడిపోతున్నారా లేదా? ఎందుకంటే సినిమా చూపిస్తారు, ఒకవేళ వాళ్ళలాగా మీరు ఏమన్నా దుబాయో ఇంకోటో శ్రీలంక పారిపోదామని ప్రయత్నం చేసినా సముద్రాలు దాటి మిమ్మల్ని పట్టేసుకుంటారు ఎయిర్పోర్ట్లో. అండ్ ఐఎమ్ షూర్ మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది అందులో. నమస్కారం అండి రిషి గారు, మీకు జయప్రకాష్ గారికి, మన ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సుబ్బారావు ప్రాణగ్రహి అని చెప్పేసి విప్లవ కవి ఒక ఆయన ఉన్నాడు. 1960-70 ప్రాంతంలో ఎరుపంటే కొందరికి భయం పసిపిల్లలు వారికన్నా నయం అని ఒక మాట రాస్తే ఆ రోజు రాష్ట్రం దేశం ఊగిపోయి విప్లవం వెల్లువెత్తింది. నేను ఎప్పుడూ విప్లవాన్ని సమర్థిస్తాను. విప్లవం అంటే తుపాకులు, బాంబులు, అరాచకాలు, నరకటం, చంపటం కాదు. విప్లవం అనే పదానికి అర్థం మార్పు. విప్లవం అంటే మార్పు, ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి, మంచి స్థితి ఉన్న గొప్ప స్థితికి మార్పు అనే పదానికి అర్థం విప్లవం. అందుకనే మేము విప్లవ ఉద్యమాల్లో పనిచేసాం, విప్లవాన్ని కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీని కూడా నేను విప్లవ పార్టీ అనే చాలా సార్లు అన్నా. ఎవరు మా వాళ్ళు అనవద్దని కూడా మాకు ఇప్పుడు అల్లా. ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పరిపాలన స్థితి ఎట్లా ఉందో దాని నుంచి ఒక పెద్ద మార్పులోకి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, దేశంలో అనేక ఆదర్శాలుగా ఉంది. అందుకని నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తా ఉంటే జాలేస్తా ఉంది. ఎరుపంటే కొందరికి భయం పసిపిల్లలు వారికన్నా నయం. జగన్మోహన్ రెడ్డి పోసుకుంటా ఉన్నాడు రెడ్ బుక్ అంటే. మీరేదో అనుకుంటున్నారు, ఒక మాట అన్నారు, రెడ్ బుక్ తీసి పక్కన పెట్టేవాడిని. రెడ్ బుక్ మేము ప్రత్యేకంగా కక్షపూర్తిగా పెట్టుకున్నటువంటి బుక్ కాదు. రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, అధికారులు సక్రమంగా పనిచేయనటువంటి వాళ్ళు, కేవలం జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి నేరస్తులుగా మారి ప్రజల యొక్క గొంతుకులు కుత్తెకలు కోసినటువంటి వాళ్ళ పేర్లు మేము దానిలో పెట్టాం. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే మద్యం ముడుపుల కేసుల్లో కానివ్వండి, అమరావతిని విచ్ఛిన్నం చేసినటువంటి విషయంలో కానీ, కోర్టుల్ని తప్పుదారి పట్టించినటువంటి విషయంలో కానీ, కార్యకర్తల గొంతులు కోసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి వాళ్ళని కానీ మొత్తం జైల్లో ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. జగన్ కూడా ఖచ్చితంగా జైలుకి వెళ్ళక తప్పదు. అందుకనే ఆ రెడ్ బుక్ అతనికి నిద్ర పట్టిన ఇట్లా మాకు కాదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతా ఉన్నాడో, నేను ఒక డిజిటల్ బుక్ తీసుకొస్తానని మా లోకేష్ గారు, మా యువ నాయకుడు, ఒక విప్లవ స్ఫూర్తితోటి ప్రజలకి భరోసాతోటి ఎరుపు బుక్ తీసుకొచ్చాడో దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఏం బుక్ తీసుకొద్దామని చెప్పి నిన్నదాకా చర్చ పెట్టి చివరికి ఏమీ అర్థం కాక డిజిటల్ బుక్ అని చెప్పేసి ముందు ఒక టైంలో నీలి బుక్, బ్లూ బుక్ అని తీసుకొద్దాం అనుకున్నారట. ఒకసారి ఇక్కడ అనౌన్స్ కూడా చేసినట్టున్నారు, తర్వాత మళ్ళీ ఆలోచన మార్చుకున్నారు. ఏమి తెచ్చినా రెడ్ బుక్ ముందు దిగదుడిపే. నేను చెబుతున్నా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకపోవటం వల్ల వచ్చినటువంటి బుక్. ఎరుపు అంటే అందరికీ భయం, ప్రీతం కూడా, సింధూరం ఎరుపు, అన్నిటికీ ఎరుపు. అది ఇది ఎన్ని చేసి మాట్లాడితే కుదరలేదు. నిన్న చూసేది నేను ఏమైనా మాట్లాడతాను. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు చాలా విషయాలు చెప్పారు. ఇంకోటి ఏంటంటే నేను కూడా చూశాను ఆయన స్పీచ్ కొంతసేపు. మాణిక్రావు గారు ఆయన మాటల్లో వచ్చిన ఇది, ఆయన ఫేస్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎక్కడా కాన్ఫిడెన్స్ లేదు. అంటే నేను వచ్చాక సినిమా చూపిస్తా, నేను వచ్చాక అది చేస్తా అంటే ఆయనకి ఎక్కడో అసలు నమ్మకం లేదు. అది అనిపించింది నాకైతే. ఒక మాట అదేదో సినిమాలో చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ సినిమాలో, అరే నీ మాటల్లో ఉన్న దమ్ము నీ గుండెల్లో లేదని అంటారు చూడండి. జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతూ ఉంటే అట్లాగే ఉంది. నీకు గుండెల్లో దమ్ముంటే దాంట్లో వైసీపీ బాధితులైనటువంటి ప్రజలు, నేను తెలుగుదేశం కూడా అన్నా, ప్రజల యొక్క కేసులు తీసుకోకుండా ఆ రోజు చేశారు కదా, వాళ్ళ పేర్లు పెడతారా? మీరు అన్నట్టుగా చంద్రయ్య అనే వ్యక్తిని